మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు, యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. కన్నవారికి కొండంత అండగా నిలబడాలని, ఉన్నత చదువులు చదివి కుటుంబ కష్టాలు తీర్చాలని ఆ తల్లిదండ్రుల పెద్ద కుమార్తె ఎన్నో ఆశలతో 7 సముద్రాలు దాటి అమెరికా వెళ్ళింది. చదువు పూర్తయింది, ఉద్యోగం తెచ్చుకొని సెటిల్ అవుతుందనుకున్న తరుణంలో విధి ఆ కుటుంబం పైన పగపట్టింది. అమెరికాలోని న్యూ జెర్సీలో జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం పల్నాడు జిల్లాకు చెందిన ముఖ్యన ప్రసన్న అనే 27 ఏళ్ల యువతి ప్రాణాలను బలి తీసుకుంది. కంటికి రెప్పలా పెంచిన కూతురు విగతజీవిగా మారిందన్న వార్త విన్న ఆ తల్లిదండ్రులు ఇప్పుడు కన్నీరు మున్నీరవుతున్నారు. పల్నాడు జిల్లా వినుకొండ మండలం ఉమ్మడివరం గ్రామానికి చెందిన మక్కెన వెంకటేశ్వర్లు గోవిందమ్మలది ఒక సాధారణ రైతు కుటుంబం. వీరికి 3 సంతానం కాగా వారిలో పెద్ద కుమార్తె మక్కెన ప్రసన్న. చిన్నప్పటి నుంచి చదువులో ఎంతో చురుగ్గా ఉండేటువంటి ప్రసన్నను ఉన్నత చదువుల కోసం తల్లిదండ్రులు ఎంతో కష్టపడి 2022లో అమెరికా పంపించారు. అక్కడ ఎంఎస్ విజయవంతంగా పూర్తి చేసిన ప్రసన్న ప్రస్తుతం ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నారు. త్వరలోనే మంచి ఉద్యోగం సాధించి స్థిరపడుతుందని, తమ కష్టాలన్నీ తీరుస్తామని ఆ రైతు కుటుంబం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న తరుణంలో ఈ ఘోర విషాదం చోటు చేసుకుంది. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం నాడు ఈ విషాద ఘటన జరిగింది. ప్రసన్న తన 3 స్నేహితులతో కలిసి కారులో ఒక కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న వాహనం అకస్మాత్తుగా దాదాపు దారి తప్పి ఆ కంట్రోల్ తప్పి రోడ్డు పక్కన ఉన్నటువంటి చెట్టును బలంగా ఢీకొట్టింది. ప్రమాదం ఎంత తీవ్రంగా జరిగిందంటే కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రసన్న అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారులో ఉన్న ఆమె 3 స్నేహితులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వారికి అక్కడ అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఇక కూతురి మరణ వార్త విన్న వెంకటేశ్వర్లు, గోవిందమ్మ దంపతులు గుండెల విసేలా ఏడుస్తున్నారు. దీంతో ఉమ్మడివరం గ్రామం మొత్తము తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ ఘోర ఉదాంతము తెలుసుకున్న ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తక్షణమే స్పందించారు. మృతురాలి తండ్రి వెంకటేశ్వర్లకు ఫోన్ చేసి పరామర్శించారు. ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. ప్రసన్న భౌతిక కాయాన్ని వీలైనంత త్వరగా స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు సంబంధిత విదేశాంగ శాఖ అధికారులతో తానా ప్రతినిధులతో మాట్లాడతామని, ప్రభుత్వం తరపున అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కడసారి చూపు కోసమైనా తమ కుమార్తె భౌతిక కాయాన్ని వీలైనంత త్వరగా భారతదేశానికి, తమ స్వగ్రామానికి తీసుకురావాలని ఆ కుటుంబ సభ్యులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వేడుకుంటున్నారు. ఎన్నో ఆశలతో అమెరికా పంపిన కూతురు ఇలా శవమై వస్తుందని ఊహించలేకపోయామంటూ ఆ ఊరి జనం కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కన్నవారికి కొండంత అండగా నిలబడాలని, ఉన్నత చదువులు చదివి కుటుంబ కష్టాలు తీర్చాలని ఆ తల్లిదండ్రుల పెద్ద కుమార్తె ఎన్నో ఆశలతో 7 సముద్రాలు దాటి అమెరికా వెళ్ళింది. చదువు పూర్తయింది, ఉద్యోగం తెచ్చుకొని సెటిల్ అవుతుందనుకున్న తరుణంలో విధి ఆ కుటుంబం పైన పగపట్టింది. అమెరికాలోని న్యూ జెర్సీలో జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం పల్నాడు జిల్లాకు చెందిన ముఖ్యన ప్రసన్న అనే 27 ఏళ్ల యువతి ప్రాణాలను బలి తీసుకుంది. కంటికి రెప్పలా పెంచిన కూతురు విగతజీవిగా మారిందన్న వార్త విన్న ఆ తల్లిదండ్రులు ఇప్పుడు కన్నీరు మున్నీరవుతున్నారు. పల్నాడు జిల్లా వినుకొండ మండలం ఉమ్మడివరం గ్రామానికి చెందిన మక్కెన వెంకటేశ్వర్లు గోవిందమ్మలది ఒక సాధారణ రైతు కుటుంబం. వీరికి 3 సంతానం కాగా వారిలో పెద్ద కుమార్తె మక్కెన ప్రసన్న.
ఇప్పటి నుంచి చిన్నప్పటి నుంచి చదువులో ఎంతో చురుగ్గా ఉండేటువంటి ప్రసన్నను ఉన్నత చదువుల కోసం తల్లిదండ్రులు ఎంతో కష్టపడి 2022లో అమెరికా పంపించారు. అక్కడ ఎంఎస్ విజయవంతంగా పూర్తి చేసిన ప్రసన్న ప్రస్తుతం ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నారు. త్వరలోనే మంచి ఉద్యోగం సాధించి స్థిరపడుతుందని, తమ కష్టాలన్నీ తీరుస్తామని ఆ రైతు కుటుంబం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న తరుణంలో ఈ ఘోర విషాదం చోటు చేసుకుంది. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం నాడు ఈ విషాద ఘటన జరిగింది. ప్రసన్న తన ముగ్గురు స్నేహితులతో కలిసి కారులో ఒక కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న వాహనం అకస్మాత్తుగా దాదాపు దారి తప్పి ఆ కంట్రోల్ తప్పి రోడ్డు పక్కన ఉన్నటువంటి చెట్టును బలంగా ఢీకొట్టింది. ప్రమాదం ఎంత తీవ్రంగా జరిగిందంటే కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రసన్న అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారులో ఉన్న ఆమె ముగ్గురు స్నేహితులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వారికి అక్కడ అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఇక కూతురి మరణ వార్త విన్న వెంకటేశ్వర్లు, గోవిందమ్మ దంపతులు గుండెల విసేలా ఏడుస్తున్నారు. దీంతో ఉమ్మడివరం గ్రామం మొత్తము తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ ఘోర ఉదాంతము తెలుసుకున్న ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తక్షణమే స్పందించారు. మృతురాలి తండ్రి వెంకటేశ్వర్లకు ఫోన్ చేసి పరామర్శించారు. ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. ప్రసన్న భౌతిక కాయాన్ని వీలైనంత త్వరగా స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు సంబంధిత విదేశాంగ శాఖ అధికారులతో తానా ప్రతినిధులతో మాట్లాడతామని, ప్రభుత్వం తరపున అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కడసారి చూపు కోసమైనా తమ కుమార్తె భౌతిక కాయాన్ని వీలైనంత త్వరగా భారతదేశానికి, తమ స్వగ్రామానికి తీసుకురావాలని ఆ కుటుంబ సభ్యులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వేడుకుంటున్నారు. ఎన్నో ఆశలతో అమెరికా పంపిన కూతురు ఇలా శవమై వస్తుందని ఊహించలేకపోయామంటూ ఆ ఊరి జనం కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కన్నవారికి కొండంత అండగా నిలబడాలని, ఉన్నత చదువులు చదివి కుటుంబ కష్టాలు తీర్చాలని ఆ తల్లిదండ్రుల పెద్ద కుమార్తె ఎన్నో ఆశలతో 7 సముద్రాలు దాటి అమెరికా వెళ్ళింది. చదువు పూర్తయింది, ఉద్యోగం తెచ్చుకొని సెటిల్ అవుతుందనుకున్న తరుణంలో విధి ఆ కుటుంబం పైన పగపట్టింది. అమెరికాలోని న్యూ జెర్సీలో జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం పల్నాడు జిల్లాకు చెందిన ముఖ్యన ప్రసన్న అనే 27 ఏళ్ల యువతి ప్రాణాలను బలి తీసుకుంది. కంటికి రెప్పలా పెంచిన కూతురు విగతజీవిగా మారిందన్న వార్త విన్న ఆ తల్లిదండ్రులు ఇప్పుడు కన్నీరు మున్నీరవుతున్నారు. పల్నాడు జిల్లా వినుకొండ మండలం ఉమ్మడివరం గ్రామానికి చెందిన మక్కెన వెంకటేశ్వర్లు, గోవిందమ్మలది ఒక సాధారణ రైతు కుటుంబం. వీరికి ముగ్గురు సంతానం కాగా వారిలో పెద్ద కుమార్తె మక్కెన ప్రసన్న. చిన్నప్పటి నుంచి చదువులో ఎంతో చురుగ్గా ఉండేటువంటి ప్రసన్నను ఉన్నత చదువుల కోసం తల్లిదండ్రులు ఎంతో కష్టపడి 2022లో అమెరికా పంపించారు. అక్కడ ఎంఎస్ విజయవంతంగా పూర్తి చేసిన ప్రసన్న ప్రస్తుతం ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నారు. త్వరలోనే మంచి ఉద్యోగం సాధించి స్థిరపడుతుందని, తమ కష్టాలన్నీ తీరుస్తామని ఆ రైతు కుటుంబం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న తరుణంలో ఈ ఘోర విషాదం చోటు చేసుకుంది. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం నాడు ఈ విషాద ఘటన జరిగింది. ప్రసన్న తన ముగ్గురు స్నేహితులతో కలిసి కారులో ఒక కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న వాహనం అకస్మాత్తుగా దాదాపు దారి తప్పి ఆ కంట్రోల్ తప్పి రోడ్డు పక్కన ఉన్నటువంటి చెట్టును బలంగా ఢీకొట్టింది. ప్రమాదం ఎంత తీవ్రంగా జరిగిందంటే కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రసన్న అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారులో ఉన్న ఆమె ముగ్గురు స్నేహితులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వారికి అక్కడ అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఇక కూతురి మరణ వార్త విన్న వెంకటేశ్వర్లు, గోవిందమ్మ దంపతులు గుండెల విసేలా ఏడుస్తున్నారు. దీంతో ఉమ్మడివరం గ్రామం మొత్తము తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ ఘోర ఉదాంతము తెలుసుకున్న ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తక్షణమే స్పందించారు. మృతురాలి తండ్రి వెంకటేశ్వర్లకు ఫోన్ చేసి పరామర్శించారు. ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. ప్రసన్న భౌతిక కాయాన్ని వీలైనంత త్వరగా స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు సంబంధిత విదేశాంగ శాఖ అధికారులతో తానా ప్రతినిధులతో మాట్లాడతామని, ప్రభుత్వం తరపున అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
కడసారి చూపు కోసమైనా తమ కుమార్తె భౌతిక కాయాన్ని వీలైనంత త్వరగా భారతదేశానికి తమ స్వగ్రామానికి తీసుకురావాలని ఆ కుటుంబ సభ్యులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వేడుకుంటున్నారు. ఎన్నో ఆశలతో అమెరికా పంపిన కూతురు ఇలా శవమై వస్తుందని ఊహించలేకపోయామంటూ ఆ ఊరి జనం కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.